తెలంగాణ రాష్ట్రంలో తొలి పేపర్లెస్ మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. అజెండాను పూర్తిగా డిజిటల్ రూపంలోనే మంత్రులకు ఇవ్వనున్నారు. లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లను మంత్రులు సిద్ధం చేసుకున్నారు. ఇక నుంచి కేబినెట్ ఎజెండా సమావేశం, మినిట్స్, ఇతర సంబంధిత డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలోనే ఉండనున్నాయి. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన విబిజి రామ్జీ పథకాన్ని రాష్ట్రంలో యథాతథంగా అమలు చేయాలా వద్దా అనే అంశంపై ఇవాళ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు ఎల్నినో పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడంపై సమాలోచనలు జరపనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్లో 1,00,000 LIG ప్లాట్లకు స్థలాలు, డిజైన్లు, విధి విధానాలను నేటి తొలి పేపర్లెస్ కేబినెట్ సమావేశంలో ఖరారు చేయనున్నట్లుగా సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో తొలి పేపర్లెస్ మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఎజెండాను పూర్తిగా డిజిటల్ రూపంలోనే మంత్రులకు ఇవ్వనున్నారు. లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లను మంత్రులు సిద్ధం చేసుకున్నారు. ఇక నుండి కేబినెట్ ఎజెండా సమావేశం, మినిట్స్, ఇతర సంబంధిత డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలోనే ఉండనున్నాయి. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన విబిజి రామ్జీ పథకాన్ని రాష్ట్రంలో యథాతథంగా అమలు చేయాలా వద్దా అనే అంశంపై ఇవాళ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు ఎల్నినో పరిస్థితులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడంపై సమాలోచనలు జరపనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్లో 1,00,000 LIG ప్లాట్లకు స్థలాలు, డిజైన్లు, విధి విధానాలను నేటి తొలి పేపర్లెస్ కేబినెట్ సమావేశంలో ఖరారు చేయనున్నట్లుగా సమాచారం.